జై సేవలాల్. ఈరోజు లంబాడి హక్కుల పోరాట సమితి, సేవలాల్ సేన, సేవలాల్ బంజారా సంఘం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే చేవెళ్ళ డిక్లరేషన్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందో ఎస్సీ ఎస్టీలకు చేవెళ్ళ డిక్లరేషన్ హామీ ఇచ్చిందో ఆ హామీని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ, అదేవిధంగా మా సంత్ శ్రీ సేవలాల్ మహారాజ్ మందిరం, మేరామయాడి మందిరాన్ని హైదరాబాద్లో బంజారా హిల్స్లో ఒక 5 ఎకరాల స్థలంలో నిర్మించి అక్కడ లంబాడీల సంస్కృతి సాంప్రదాయాలు, మా కల్చర్ను అక్కడ డెవలప్మెంట్ చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు, అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు లంబాడి గిరిజనులకు తీరని అన్యాయం జరిగింది. బడ్జెట్లో గిట గిరిజనులను మోసం చేస్తూ ఉన్నారు. గత 2 సంవత్సరాలుగా కేటాయించిన బడ్జెట్లో ఒక 35% కూడా ఖర్చు చేయలేదు. అదేవిధంగా ఈ సంవత్సరం ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మా బడ్జెట్ను కుదించడం ఒక 5,000 కోట్ల రూపాయలు కుదించడాన్ని మేము నిరసిస్తూ ఈరోజు ఈ అన్ని సంఘాల ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా దీన్ని భయపడి రాష్ట్ర ప్రభుత్వం నిన్న సాయంత్రం నుండి రాత్రి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సంఘాల మా గిరిజన నాయకులను ఎక్కడిదక్కడ అరెస్ట్ చేస్తూ నిర్బంధించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా మాకు కావలసిన హక్కులను మేము సాధించుకోవడానికి మీరే ఇస్తే మేము ఎందుకు ఈరోజు రోడ్ల మీదకి రావాల్సిన అవసరం ఉన్నది? మీరు చెప్పింది ఒకటి, చేస్తున్నది ఒకటి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ బడ్జెట్లో మాకు తీరని అన్యాయం జరిగింది కాబట్టి దీన్ని నిరసిస్తూ, అదేవిధంగా మీరు పట్టిన పట్టు పట్టకుండా మీ ఇష్టం ఉంటే కట్టేటట్టు మాకేం అభ్యంతరం లేదు. మధ్యమడుగులో తీసుకుపోయి సేవలాల్ మహారాజ్ విగ్రహాన్ని అక్కడ నిర్మించడం ఏంది? అదేవిధంగా ఇంతకుముందు మా సాంఖ్యమాత విగ్రహాన్ని కుమరం మ్యూజియంలో ఏర్పాటు చేస్తే అక్కడ మా సాంఖ్యమాత విగ్రహాన్ని కాలబెట్టారు. అదేవిధంగా భద్రాచలం ఐటీడీఏ ప్రాంతంలో అక్కడ గిరిజన సంస్కృతి వనం ఏర్పాటు చేస్తే అక్కడ మా బంజారాలకు సంబంధించిన ఏ ఒక్కటి కూడా ఉండవద్దని చెప్పి అక్కడ కోయలు వ్యతిరేకించారు. అంటే రేపు అచ్చంపేట అడవులో కూడా మా లంబాడీలపైన మా లంబాడీ సంస్కృతి పైన చెంచులతోని కొట్లాట పెట్టించే విధంగా మీరు తీసుకుపోయి అక్కడ అచ్చంపేట అడవుల్లో నిర్మాణం చేయాలనుకుంటారు. కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తూ, ఎందుకంటే మా సేవలాల్ మహారాజ్ హైదరాబాద్ నడిబొడ్డున బంజారా హిల్స్లో నడవడిన ప్రాంతం, అది బంజారాలకు పేరుగాంచింది. కాబట్టి ఆ ప్రాంతంలో ఈరోజు మా భూములు మా పేరు మీద ఉన్నాయి. కాబట్టి అక్కడ మాకు ఒక 5 ఎకరాల స్థలాన్ని కేటాయించి 100 కోట్ల రూపాయలు కేటాయించి అక్కడ మంచి మందిరాలను నిర్మాణం చేసి మా సంస్కృతిని, మా సాంప్రదాయాలను, మా శృతివనంలాగా నిర్మించాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఒక్క యూనిట్ కూడా నిరుద్యోగ యువకులకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయలేదు. అంతకుముందు మంజూరైన రుణాలను విడుదల చేయలేదు. కాబట్టి తక్షణమే ఈ ఎస్టీ కార్పొరేషన్ రుణాలను విడుదల చేయాలని చెప్పి మేము లంబాడి హక్కుల పోరాట సమితితో పాటు సేవలాల్ సేన మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకోసమే ఏదేమైనా సరే రాబోయే రోజుల్లో మా హక్కుల సాధన కోసం సేవలాల్ సేన, లంబాడి హక్కుల పోరాట సమితి ఇంకా మాతో కలిసి వచ్చే సంఘాలతోని భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా తిప్పికొడతామని చెప్పి మేము లంబాడి హక్కుల పోరాట సమితిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై సేవలాల్, జై అంబేద్కర్.